శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబే స్వామి, బలరాం దురందర్ శ్రీ సాయి సచరిత్ర మూలంలోని 50 అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చడం జరిగినది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కదా. సచరిత్రలో 51వ అధ్యాయం ఇచ్చట 50 అధ్యాయంగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన సాయికి జయము కాక. వారు మన సద్గురువులు, వారు మన గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులు కలుగచేయుదురు. ఓ సాయి, మా యందు కనికరముంచుము, మమ్ము కటాక్షించుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును, మేఘములు వర్షములు కురిపించి చల్లదనము కలుగచేయును. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగచేయనట్టి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరగణలోని కాన్వా గ్రామం నందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాండ్వా, హింగన్ఘాట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో 1883లో పట్టభద్రుడాయను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువుకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్ కు తెలియదు. అటు పిమ్మట వారు బాబా గొప్ప భక్తులైరి. ఒకనొకప్పుడు లోనావానాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడు నానాసాహెబ్ చందర్కర్ ను చూశాను. ఇద్దరు కలిసి ఏవో విషయంలో మాట్లాడుకున్నది. కాకాసాహెబ్ తన లండన్ లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గురించి వర్ణించాను. 100 కొలది ఔషధములు దాన్ని నయం చేయలేకపోయాను. కాలు నొప్పి కుంటుతనము పోవాలనన్నా అతడు సద్గురుడు వగు సాయి వద్దకు పోవలను అని నానాసాహెబ్ సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతము విశదపరిచెను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక కాలికి తాడు కట్టి లాక్కున్నట్లుగా లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును. ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచో ఆకర్షింపబడడని, వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పాను. ఇదంతా విని కాక సంతసించి సాయి వద్దకు పోయి వారిని దర్శించి కాలి యొక్క కుంటితనం కంటే మనసు యొక్క కుంటితనము బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట నానాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగాను. నానాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్, వీరు కోపర్గాంకు మాలతదార్. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవు నిశ్చయించుకున్నాను. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిరిడిలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాలేదని శ్యామను తన భార్యతో కూడా రావలసినదని టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయంగా ఉన్నదని తెలుసుకున్నాను. మార్గంలో గుర్ర ప్రదర్శనకు పోచున్న నానా ఫాన్సే, అప్పాసాహెబ్ గద్దరే శ్యామను కలిసి మిరికర్ ఇంటికి పోయి దీక్షిత్ని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమన్నది. కాకాసాహెబ్ దీక్షిత్ మిరికర్లకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరికర్ల వద్దకు పోయిను. వారు శ్యామకు కాకాసాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద బట్టము మీద తెరను బాలాసాహెబ్ మిరికర్ తీసి దాన్ని కాకాకు చూపెను. కాకా షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనో నిశ్చయించుకొనెనో వారే పటము రూపమున అచట తనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందుకు అతడు దానికి ఇంకొక అద్దము వేటకు మిరికర్ వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామ ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించుకున్నాను. 10 గంటల లోపల స్టేషన్కి పోయి టికెట్లు కొనిరి. బండిరాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండుడిచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు, అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టాను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగ్గానే షిరిడీ పోవటకు సిద్ధంగా ఉన్న నానాను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొండ్రి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకా మనసు కరిగెను. కళ్ళు ఆనంద బాష్పములతో నిండెను. అతడు ఆనందం చే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాను కనిపెట్టుకుని ఉన్నట్లుగా వారిని తోడుకొని
వచ్చుటకై శ్యామాను పంపినట్లుగా తెలియచేశాను. పిమ్మట కాక బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడిలో ఒక వాడను కట్టి దానినే తన నివాస స్థలముగా చేశాను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనివి, వాటిని అచ్చట ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించేదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలంలో నేను విమానములో తీసుకుని పోయేదనని వాగ్దానము సత్యమైనది. 1926 సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైల్లో ప్రయాణం చేయొచ్చు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనసు లీనం చేశాను. ఉన్నట్టుండి తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబే స్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వల్లే ప్రేమించుకొనేదురు. ఒకప్పుడు వాసుదేవానంద సరస్వతి వారు రాజమండ్రిలో మకాం వేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లేడరగు పుండరీకరావును వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను. వారు స్వాముల వారితో మాట్లాడినప్పుడు సాయిబాబా షిరిడి పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి, దీనిని నా సోదరుడకు సాయికి నా ప్రణామములతో అర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము, నా యందు ప్రేమను చూపు మనం ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించారని, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదని చెప్పాను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారంను షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడు అనుట సమంజసంగా ఉండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించి ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులకు రుచికరముగా చేసిరి. దురదృష్టం కొద్దీ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. షిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకి విషయం జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయంచే వణుకుచు సాయిబాబా వద్దకు వేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడకు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడుకు టెంబే పంపిన టెంకాయని ఇమ్మనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాప పడుచు బాబాను క్షమార్పణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయ సమర్పించేదని, కానీ బాబా అందులోకి సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లని, దాని విలువకు సరిపోయినది ఇంకొకటి లేదని చెప్పుచూ నిరాకరించాను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవే మాత్రము చింతించిన అవసరం లేదు. అది నా సంకల్ప ప్రకారం నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకునేవేళ మంచి గాని చెడ్డగాని చేయటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వ అహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుము. బలరాం దురందర్ బొంబాయికి దగ్గర ఉన్న శాంతాక్రజ్లో పఠారే ప్రభుజాతికి చెందిన బలరాం దురందర్ అనువారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాల ప్రిన్సిపాల్గా ఉండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలవారు. బలరాం తన జాతికి సేవ చేశాను. ఈ విషయంపై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయములపై మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్యా మొదలగు వాణిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగాను. 6 నెలల పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామన్ రావును షిరిడికి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలరామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడికి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను, ఈ రోజు నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురందర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేసినప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం చెందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చుండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు, ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురందర సోదరులతో ఇట్లనెను, గత 60 సంవత్సరముల నుండి తన ఎండరులము పరిచయం కలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నెగడించిరి. సాత్విక భావములు అనగా కండ్లు నీరు కారుట, రోమాంచము, ఎక్కుట, గొంతు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారు ఆనందించిరి. భోజనానంతరం కొంత విశ్రాంతి తిరిగి మసీదుకు వచ్చిరి. బలరాం బాబా దగ్గర కూర్చొని పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలరామునకు ఇచ్చి పీల్చమనెను. బాలరాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దాన్ని అందుకొని కష్టంతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారంతో బాబాకు అందజేశాను. ఇదే బాలరామునకు శుభ సమయం. అతను 6 సంవత్సరముల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఆ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేశాను.
అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం వ్యాధి మరల వచ్చాను. అదే రోజు ఆ సమయం నందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచి భాగ్యము దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలరాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమందు గనెను. బాలరాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రాశాను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి. అందు బాలరాము జీవితం ప్రప్రథమం రాయబడిను. వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడినది. 50వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి